నమస్కారం. న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్ చూద్దాం. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం. ఎర్రకోటపై ప్రధాని మోడీ 13వసారి జాతీయ జెండా ఆవిష్కరణ. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం. అమరావతిలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు. విధ్వంసం వద్దు, హక్కులను కాపాడుకోండి. యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేళ జూబ్లీహిల్స్ నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 13సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈసారి వేడుకల్లో అత్యంత విలక్షణమైన చారిత్రక విషయం ఏంటంటే ఎర్రకోట ప్రాంగణంలో తొలిసారిగా జాతీయ గేయం వందే మాతరం ప్రత్యేకంగా ప్రతిధ్వనించడం. వందే మాతరం గేయం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై జాతీయ గేయాలపనను ప్రత్యేకంగా నిర్వహించారు. మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతుండగా వందే మాతర నినాదాలు మరియు గేయాలాపన ఎర్రకోటను దేశభక్తి శోభతో ముంచెత్తాయి. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోడీ హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించే దృశ్యాల మధ్య ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో ప్రధాని మోడీ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 140 కోట్లకు పైగా ఉన్న భారతీయుల సంకల్ప బలంతో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా మారుతోందని, ఆర్థిక మరియు రక్షణ రంగాల్లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పునరుద్ఘాటించారు. Walking up the stairs, and he has reached the central dais for the flag hoisting.
आज भारत का प्रोफाइल पूरी तरफ बढ़ रहा है। आज भारत दुनिया के लिए एक स्वीकृत और सम्मानीय देश के रूप में बन रहा है। भारत के पास स्थिर पॉलिटिकल मैंडेट है, स्थिर सरकार है, भारत का वाइब्रेंट लोकतंत्र है, भारत का मजबूत न्याय तंत्र है और हम सबको दिशा देने वाला भारत का संविधान है। और अब दुनिया हमारे इन सामर्थ्य को पहचानने लगी है और इसलिए 2014 के बाद दुनिया करीब करीब 40 देशों के साथ हमारा एफटीए एग्रीमेंट हो रहा है। अब देखिए कितना बड़ा अवसर आया है। लेकिन ये जो ट्रेड एग्रीमेंट्स हुए हैं ये एक बहुत बड़ा अवसर है और इसलिए खास करके मैं मेरे एमएसएमईज को कहना चाहूंगा कि हमें इस मौके को छोड़ना नहीं है। दुनिया में हमें पहुंचना है। भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे और चाहे हमारा टेक्सटाइल हो, हमारी मशीनरी हो, हमने दवाइयां हो, हमने मौका छोड़ना नहीं है। लेकिन वैश्विक जो पैरामीटर्स हैं उस पैरामीटर को हमें पार करना होगा। हमें दुनिया से जो मिलता है उसे अच्छा देना पड़ेगा, दुनिया में जो मिलता है उसे सस्ता देना पड़ेगा। और पंजाब के लुधियाना से लेकर के तमिलनाडु के तिरुपुर तक हमारा टेक्सटाइल सेक्टर दुनिया में पहुंच सकता है। इतना ही नहीं, केरलम से लेकर के गुजरात और तमिलनाडु से लेकर के बंगाल, ये हमारा समुद्री तट, हमारे मछुआरे भाई बहन आज इस एफटीए के कारण हमारे श्रिप यानी झींगा उसके एक्सपोर्ट की बहुत संभावना बनी है। हमारे सी फूड की दुनिया में पहुंच बनने की संभावना पड़ी हुई है। और इसलिए मैं चाहूंगा कि हम इस परिस्थिति का फायदा उठाते हुए, हम आगे चलते हुए हम इन कामों को पार करने के लिए प्रयास करें। దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాకు గౌరవవందనం సమర్పించిన అనంతరం పోలీస్ బలగాల పరేడ్ నిశిత పరిశీలన చేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణతో నెరవేరుస్తున్నామని తెలిపారు. దేశమే నా బాధ్యత అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి మరియు వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధి సాధనే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుండి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తిరిగి అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని సీఎం అన్నారు. అమరావతి పునర్నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేసి నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో సమాజం పట్ల బాధ్యత వహించడం కూడా అంతే ప్రధానమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందన్న ఆయన ఆ స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి లేదా వ్యక్తిగత దాడికి వాడకూడదని హితవు పలికారు. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే హక్కు యువతకు ఖచ్చితంగా ఉందని, కానీ ఆ కోపాన్ని ఆస్తి నష్టానికో విధ్వంసానికో మార్చొద్దని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి భద్రతలు, వ్యక్తుల గౌరవం కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను గాయపరచడం లేదా సామాజిక మాధ్యమాల్లో దోషణలకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడం, నిరసన తెలపడం హక్కు అయినప్పటికీ అది హుందాగా ఉండాలని సూచించారు. తన రాజకీయ మరియు ప్రజా జీవితంలో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ప్రజల తరపున ఎంతటి తీవ్రమైన ఆందోళన చేపట్టినప్పటికీ తన ఉద్యమం ఏనాడు హింసకు దారితీయలేదని స్పష్టం చేశారు. యువత తమ ఆవేశాన్ని శాంతియుత మార్గంలో ప్రజా సంక్షేమం దిశగా నిర్మలమైన ఆలోచనలకు మళ్లించాలని ఆకాంక్షించారు. మనందరికీ మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతని మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదని ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు చేశాం. భారతదేశం ఘనంగా 6 దశాబ్దాలు దాటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ శుభవేళ దేశవ్యాప్తంగా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేతలు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. జాతీయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు పునరుద్ఘాటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటపై కూడా అత్యంత వైభవంగా స్వాతంత్ర వేడుకలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ స్వాతంత్ర స్ఫూర్తిని చాటుకుంటూ ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ వర్గాలు కోరాయి. నగర వ్యాప్తంగా పోలీసుల బందోబస్తు మధ్య పకడ్బందీగా వేడుకలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి వందనం సమర్పించి పార్టీ శ్రేణులు తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుల, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా కేటీఆర్ స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్తో పాటు స్వాతంత్ర పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్ రాజ్యాంగం అందించిన హక్కులు, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన మరియు అభివృద్ధి కూడా స్వాతంత్ర స్ఫూర్తితోనే ముడిపడి ఉందని ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతికి సామరస్యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సింగనగర్ మాకనేని బసవపున్నయ్య స్టేడియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి మువ్వన్నెల జెండాకు ఘనంగా వందనం సమర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి లోకేష్ పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన జెండా పండుగ అనేది కులం, మతం లేని ఏకైక జాతీయ పండుగ అని కొనియాడారు. స్టేడియంలో విద్యార్థులు ఉత్సాహభరిత వాతావరణాన్ని చూస్తుంటే తనకు చిన్ననాటి పాఠశాల రోజులు గుర్తుకొచ్చాయని స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ, పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖలో అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామని స్పష్టం చేసిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని అమరావతి, విశాఖపట్నం, కర్నూలు వేదికలుగా అవకాశాలు సృష్టిస్తామన్నారు. 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. The chief guest, Honorable Minister Shri Nara Lokesh Garu, will arrive at the saluting base and hoist the national flag. తిరుపతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో తీవ్ర కలకలం రేగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేజ్ పై ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. జాతీయ జెండా ఆవిష్కరణ మరియు పరేడ్ సందడి కొనసాగుతున్న సమయంలో ఈ ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో అక్కడున్న అధికారులు, నేతలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేజ్ పై పడిపోగానే స్పందించిన భద్రతా సిబ్బంది, జిల్లా ఉన్నతాధికారులు ఆయన్ను వెంటనే పక్కకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వేగంగా వైద్యుల బృందం వద్దకు మరియు ఆసుపత్రికి తరలించారు. పరేడ్ గ్రౌండ్స్ లోనే అందుబాటులో ఉన్న మెడికల్ టీం వెంటనే అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. మంత్రికి ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ డౌన్ కావడం వల్లే ఈ అస్వస్థతకు గురై సమస్యలు పడిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. తక్షణమే చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారని, ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించడంతో అధికారులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఇసిరితే ఫ్యాన్ గాలి వస్తుంది బ్రదర్. ఓపెన్ ఉండండి. తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుంది. దయచేసి కొద్దిగా ఓపెన్ ఉండండి. బ్రదర్
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభ మరియు శాసనమండలి ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణం మువ్వన్నెల శోభతో వెలసిల్లింది. శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. మరోవైపు శాసనమండలి ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో దేశభక్తి నినాదాలు ప్రతిధ్వనించాయి. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల స్ఫూర్తి సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. హర్ఘర్ తిరంగా పిలుపుతో గ్లోబల్ స్థాయిలో సాగుతున్న సూర్యపథ్ తిరంగా ప్రయాణంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్యోదయ దేశమైన జపాన్లోని టోక్యో నగరంలో భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. సూర్యుడి గమనంతో పాటు ప్రపంచమంతటా రెపరెపలాడుతున్న జాతీయ జెండా ఇప్పుడు జపాన్ నుంచి దక్షిణ కొరియాకు పయనమైంది. జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న భారత రాయబార కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. సూర్యోదయ దేశంలో తొలి వెలుగులతో వికసించిన జాతీయ జెండా గౌరవ బాధ్యతలను జపాన్లోని భారత ఎంబసీ అధికారులు, దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయానికి అప్పగించారు. ఈ గ్లోబల్ తిరంగా యాత్ర విదేశాల్లో ఉన్న భారతీయుల్లో సరికొత్త దేశభక్తి ఉత్సాహాన్ని నింపింది. హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కాలమానాలకు అనుగుణంగా తూర్పు నుంచి పడమర వరకు సూర్యుడి గమనంతో పాటు ప్రతి దేశంలోనూ భారత జాతీయ జెండా ఎగురుతుండడం విశేషం. ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రవాస భారతీయులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములవుతూ భారత మూలాలను, మాతృభూమి పట్ల ఉన్న ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. పూజలు చేసే పవిత్రమైన ఆలయాన్ని అడ్డగా చేసుకుని ఒక వృద్ధ అర్చకుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఈ దారుణాన్ని పొడిగొట్టిన అర్చకుడు సాయన్నను గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రామచంద్రాపురం పరిధిలోని ఓ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న అనే వృద్ధుడు గుడికి వచ్చిన మైనర్ బాలికను లోపలికి తీసుకెళ్లి బయట నుంచి తలుపులు మూసివేశాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆలయం తలుపులు తెరిచి చూశారు. అర్చకుడి వికృత శేషాలను గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పట్టుకుని నిలదీశారు. ఆగ్రహానికి గురైన స్థానికులు అర్చకుడు సాయన్నను పట్టుకుని వెంటనే రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత ఏకంగా 7.7గా నమోదైనట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు వెల్లడించాయి. నిమిషాల వ్యవధిలోనే 3 సార్లు భూమి శక్తివంతంగా ప్రకంపించడంతో తీర ప్రాంత ప్రజలకు ఇండోనేషియా ప్రభుత్వం తక్షణమే ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప దాటికి తీర ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు తీవ్రంగా ఊగిపోయాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు నివాసాలు వీధుల్లోకి పరుగులు తీశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భూకంప కేంద్రం ఫ్లోరెస్ తీరం సమీపంలోనే ఉండడంతో సముద్రాలు ఎగిసిపడే ప్రమాదం ఉందంటూ ముందస్తు సునామీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ భారీ భూకంపం వల్ల జరిగిన ఆస్తి మరియు ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల కొలంబియాలోనూ సంభవించిన భారీ భూకంపంలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే ఇప్పుడు ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భూమి కంపించడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. Aduh, kenapa mereka masuk di dalam? Aduh, aduh, Tuhan. Aduh, mama, aduh, ay. Aduh, 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 Om Firman, aduh, Om Firman, jangkar. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ ఇవాళ బంగారం రేట్లు భారీగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయల మేర పెరగగా 22 క్యారెట్ల పసిడి ధర కూడా భారీగా పుంజుకుంది. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, స్థానిక డిమాండ్కు అనుగుణంగా నగరంలో పసిడి, వెండి ధరల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్ నివేదికల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిం బంగారం ధర 710 రూపాయలు పెరిగి 1,55,130కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 ఎగబాకి 1,42,200గా నమోదైంది. బంగారం బాటలోని వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ కేజీ సిల్వర్ రేటు 2,55,000 మీద స్థిరంగా కొనసాగుతోంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.